ఐపీఎల్ 2025 నాలుగో మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ మరియు లక్నో సూపర్ జైంట్స్ జట్లు తలపడబోతున్నాయి. అండ్ ఈ మ్యాచ్ని అయితే వైజాగ్ వేదికగా ఆడబోతున్నారు. సో ఈ గేమ్లో అయితే ఇరు జట్ల ప్లేయర్స్ మధ్య చాలా మంచి బ్యాటిల్స్ కనిపిస్తున్నాయి. మెయిన్లీ లక్నో పవర్ హిట్టర్స్ అయిన రిషబ్ పంత్ మరియు నికోలస్ పురాన్ వీళ్ళిద్దరి మీద ఒక ఢిల్లీ బౌలర్కి అత్యద్భుతమైన రికార్డు ఉంది. అలాగే మ్యాచ్లో స్పెషల్ అట్రాక్షన్గా ఉండబోయే కేఎల్ రాహుల్కి అగైనెస్ట్గా ఒక లక్నో బౌలర్కి మంచి రికార్డు ఉంది. సో ఆ బౌలర్స్ ఎవరు, అలాగే రికార్డ్స్ ఏంటి, వీటి గురించి తెలుసుకోవాలంటే ఈ మ్యాచ్లో ఉండబోయే టాప్ బ్యాటిల్స్ ఏంటో చూసేయాలి. నెంబర్ 5 మిచెల్ మార్ష్ వర్సెస్ మిచెల్ స్టార్క్. ఇదైతే పవర్ ప్లేలో ఇద్దరు ఆస్ట్రేలియా ప్లేయర్స్ మధ్య ఉండబోయే ఒక ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ మిచెల్ మార్ష్ లక్నో టీంకి ఓపెనర్గా ఆడేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. దీంతో పవర్ ప్లేలో మిచెల్ స్టార్క్ అతని లెఫ్ట్ ఆర్మ్ పేస్తో మార్ష్ని ఇబ్బంది పెట్టొచ్చు. మెయిన్లీ గతంలో చూసుకుంటే T20 ఫార్మాట్లో స్టార్క్ మార్ష్ని ఇబ్బంది పెట్టాడు. వీళ్ళిద్దరూ తలపడ్డ 4 ఇన్నింగ్స్లో 13 బాల్స్ వేసిన అతను 21 పరుగులు ఇచ్చాడు. మోస్ట్ ఇంపార్టెంట్లీ మార్ష్ని 3 టైమ్స్ అవుట్ చేశాడు. సో క్లియర్లీ స్టార్క్ అయితే మిచెల్ మార్ష్ మీద చాలా మంచి రికార్డు కనిపిస్తుంది. చూడాలి మరి ఈ మ్యాచ్లో తన ఫెలో ఆస్ట్రేలియా ప్లేయర్ను మార్ష్ ఎలా కౌంటర్ చేస్తాడనేది. నెంబర్ 4 ట్రేస్టన్ స్టబ్స్ వర్సెస్ రవి బిష్నోయ్. ఇదైతే మిడిల్ ఓవర్స్లో ఇద్దరు యంగ్స్టర్స్ మధ్య ఉండబోయే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. మరీ ముఖ్యంగా లక్నో టీం దగ్గర చూసుకుంటే ప్రజెంట్ రవి బిష్నోయ్ అక్కడే కాస్త మెరుగైన బౌలర్లా కనిపిస్తున్నాడు. వాళ్ళ మిగతా మెయిన్ బౌలర్స్ అంతా ఇంజరీ లిస్ట్లో ఉన్నారు. దీంతో బిష్నోయ్ ఈ మ్యాచ్లో మెయిన్ బౌలర్గా ఆడతాడు. సో ఢిల్లీ టీంకి అయితే మిడిల్ ఆర్డర్లో స్టెప్స్ చాలా ఇంపార్టెంట్ ప్లేయర్. మెయిన్లీ గేమ్ని బాగా యాక్సలరేట్ చేస్తూ ఉంటాడు. బట్ ఈ మ్యాచ్లో అతను బిష్నోయ్ లాంటి ఒక క్వాలిటీ స్పిన్నర్ని ఫేస్ చేయాలి. ఇన్ఫాక్ట్ ప్రీవియస్గా అతను బౌలింగ్ ఆడేందుకు అతను ఇబ్బంది పడ్డాడు. సో ఇద్దరు ఇప్పటివరకు తలపడ్డ 4 ఇన్నింగ్స్లో 19 బాల్స్ వేసిన బిష్నోయ్ 17 పరుగులు మాత్రం ఇచ్చాడు. అండ్ ఆల్సో స్టబ్స్ను ఒకసారి అవుట్ కూడా చేశాడు. సో దీన్ని బట్టి చూసుకుంటే మరోసారి అయితే వీళ్ళిద్దరి మధ్య మన మిడిల్ ఓవర్స్లో ఒక మంచి మ్యాచ్అప్ చూడొచ్చు. నెంబర్ 3 నికోలస్ పురాన్ వర్సెస్ కుల్దీప్ యాదవ్. ఇదైతే ఒక మ్యాచ్ డిసైడింగ్ కైండ్ ఆఫ్ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ ప్రజెంట్ ఇద్దరు ప్లేయర్స్ కొంతవరకు మెరుగైన ఫామ్లో ఉన్నారు. అలాగే లాస్ట్ సీజన్లో చూసుకున్న మంచిగానే రాణించారు. పైకి మ్యాచ్ ఆడిపోయి వైజాగ్ పిచ్ బ్యాటింగ్ అనుకూలిస్తుంది కాబట్టి నికోలస్ పురాన్ చాలా డేంజరస్గా కూడా మారే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఎనివే ఢిల్లీ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్కి అయితే అతని మీద బ్రిలియంట్ రికార్డు ఉంది. వీళ్ళిద్దరు ఇప్పటివరకు 10 ఇన్నింగ్స్లో తలపడితే 64 బాల్స్ వేసిన అతను 64 పరుగులు మాత్రం ఇచ్చాడు. మోస్ట్ ఇంపార్టెంట్లీ పురాన్ 5 టైమ్స్ అవుట్ చేశాడు. సో యావరేజ్ పరంగా చూసుకున్న, స్ట్రైక్ రేట్ పరంగా చూసుకున్న పురాన్ అయితే కుల్దీప్కి చాలా స్ట్రగుల్ అయ్యాడు. దీంతో మరోసారి అయితే మనం ఈ మ్యాచ్లో వీళ్ళిద్దరి మధ్య ఒక మంచి బ్యాటిల్ చూడడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నెంబర్ 2 కేఎల్ రాహుల్ వర్సెస్ షాబాజ్ అహ్మద్. ఇది కూడా మిడిల్ ఓవర్స్లో ఉండబోయే మరో కీ బ్యాటిల్ అని చెప్పుకోవచ్చు. సో ఆల్రెడీ కేఎల్ రాహుల్ మిడిల్ ఆర్డర్లో ఆడతాడని చెప్పి మనకైతే రిపోర్ట్స్ వస్తున్నాయి. అయితే దానికంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అతను లక్నో టీంకి అగైనెస్ట్గా ఆడబోతున్నాడు. సో మనం లాస్ట్ ఇయర్ చూసాం, లక్నో ఓనర్ రాహుల్ని అవమానించాడు. దీంతో అతనితో పాటు తన ఫ్యాన్స్ కూడా లక్నో ఓనర్కి బుద్ధి చెప్పాలని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. బట్ ఎనిమిది మ్యాచ్లో చూసుకుంటే కేఎల్ రాహుల్ షాబాజ్ అహ్మద్ లాంటి ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ని ఫేస్ చేయాలి. మెయిన్లీ ప్రీవియస్గా షాబాజ్ రాహుల్ని ఇబ్బంది పెట్టాడు. వీళ్ళిద్దరు తలపడ్డ 6 ఇన్నింగ్స్లో 42 బాల్స్ వేసిన అతను 41 పరుగులు మాత్రం ఇచ్చాడు. అండ్ ఆల్సో ఒకసారి అవుట్ కూడా చేశాడు. సో దీంతో ఖచ్చితంగా షాబాజ్ అహ్మద్ మరోసారి రాహుల్ని రిస్ట్రిక్ట్ చేయడానికి ట్రై చేస్తాడు. బట్ ప్రజెంట్ రాహుల్ ఉన్న ఫామ్లో అది సాధ్యపడుతుందో లేదనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. నెంబర్ 1 రిషబ్ పంత్ వర్సెస్ కుల్దీప్ యాదవ్. సో ఈ మ్యాచ్లో లక్నో టీంకి ఉన్న బిగ్గెస్ట్ థ్రెట్ కుల్దీప్ యాదవ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నికోలస్ పురాన్ మీద మాత్రమే కాదు, రిషబ్ పంత్ మీద కూడా అద్భుతమైన రికార్డు ఉంది. మెయిన్లీ ప్రీవియస్గా వీళ్ళిద్దరు కలిసి ఒకే టీంలో ఆడారు. అయితే అంతకుముందు చూసుకుంటే వీళ్ళిద్దరి మధ్య చాలా మంచి బ్యాటిల్స్ జరిగాయి. మెయిన్లీ కుల్దీప్ యాదవ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్కి చాలా ఎఫెక్టివ్గా బౌలింగ్ చేస్తూ ఉంటాడు. సో దీంతో ఈ మ్యాచ్లో లక్నో పవర్ హిట్టర్స్కి మరియు కుల్దీప్ యాదవ్కి మధ్య బ్రిలియంట్ బ్యాటిల్స్ ఉండబోతున్నాయి. ఎస్పెషల్లీ అతను ప్రీవియస్గా పంత్కి అగైనెస్ట్గా 4 ఇన్నింగ్స్లో 21 బాల్స్ వేసి 23 పరుగులు మాత్రం ఇచ్చాడు. అండ్ ఆల్సో పంత్ను 2 టైమ్స్ కూడా అవుట్ చేశాడు. సో కుల్దీప్ యాదవ్ అయితే నికోలస్ పురాన్ని 10 ఇన్నింగ్స్లో 5 సార్లు అవుట్ చేస్తే రిషబ్ పంత్ని 4 ఇన్నింగ్స్లో 2 సార్లు అవుట్ చేశాడు. దీంతో అతనైతే ఖచ్చితంగా ఈ మ్యాచ్లో ఒక గేమ్ చేంజర్లో మారేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇక వీటితో పాటు మనం ఈ మ్యాచ్లో మరికొన్ని ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్ చూడొచ్చు. మెయిన్ ఆయుష్ పద్ధతి మరి అక్షర్ పటేల్ మధ్య కూడా ఒక ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ ఉంటుంది. అలాగే పవర్ ప్లేలో జేక్ ఫ్రేజర్ మెగ్గర్ మరి హంగర్కర్ లాంటి యంగ్స్టర్స్ మధ్య కూడా ఒక మంచి బ్యాటిల్ ఉండొచ్చు. మరి మీరు ఈ మ్యాచ్లో ఈ బ్యాటిల్ కోసం మోస్ట్ ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.